ఓట్లకు చెలో ఏపీ సొంతూళ్ల బాట పట్టిన ఆంధ్రవాసులు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్లలో ఓటింగ్ పై ప్రభావం. రాష్ట్ర వ్యాప్తంగా 25 నుంచి 30 లక్షల మంది ఏపీ ఓటర్లు బస్సులు, రైళ్లలో సీట్లు ఫుల్. స్పెషల్ బస్సులు పెడుతున్నటువంటి లీడర్లు. ఇక ఏపీకి 13వ తారీఖు తెలంగాణ రాష్ట్రం కంటే ఇంకా ఎక్కువ. ఒకేసారి వాళ్ళకి 175 ఎంపీ అసెంబ్లీ స్థానాలతో పాటు 25 ఎంపీ స్థానాలకు కూడా మరి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆంధ్ర వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు. ప్రధానంగా హైదరాబాద్ పట్టణంలో ఎక్కువ మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారట? 25 నుంచి 30 లక్షల మంది ఎంపీ ఓటర్లు తెలంగాణ రాష్ట్రంలోనే స్థిరపడిపోయినరు. ఇక వాళ్ళు ఎప్పుడో వచ్చిండ్రు, స్థిరపడిపోయినరు. వాళ్ళు కొంతమందికి ఇక్కడ ఓటింగ్ ఉన్నది, అక్కడ ఓటింగ్ కూడా ఉన్నది కొంతమందికి. అయితే ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ ఓటింగ్ లేకుండా కేవలం అక్కడ ఓటింగ్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ప్రధానంగా హైదరాబాద్ పట్టణంలో ఇక నానా ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే కోచింగ్లు కావచ్చు, లేకపోతే ఇక ఇతరత్ర పనులు చేసుకునే దానికి చాలా మంది వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అన్ని రంగాలలో ఇక్కడ ఉన్నారు. వాళ్ళు పోవడానికి ఇక చాలా ఇబ్బంది అవుతా ఉంటారు. బస్సులు, రైళ్లు మొత్తం ఇప్పటికే ఫుల్. 1 మంత్ క్రితమే ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ 13వ తారీఖు ఎన్నికలను ఏపీలో చెప్పిందే అప్పటి నుంచి రిజర్వేషన్లు ఫుల్ అయిపోయినాయి. దారుణమైనటువంటి ఫుల్ అయిపోయినాయి. అసలు దొరికేటటువంటి పరిస్థితి లేదు. మా ఆఫీస్లో కూడా ఉంటారు మా ఎడిటర్లు, ఇద్దరు ఏపీకి సంబంధించిన వాళ్ళే. బస్సుల కోసం, ట్రైన్ల కోసం చూస్తా ఉంటే ఒక్క టికెట్ లేదు. నిన్న ఏదో ట్రావెల్స్ అట, కాకతీయ ట్రావెల్స్ ఏదో ఉన్నది, ఈడికెళ్ళి మచిలీపట్నం పోవడానికి 7,500 రూపాయలు చూపిస్తా ఉన్నాడు. బస్కు పోతేనేమో ఎంత, ఒక 600-700తో అయిపోద్ది. మామూలు టైంలలో 600-700తో అయిపోద్ది బస్కు పోతే మచిలీపట్నం. ట్రైన్కి పోతేనేమో 300 రూపాయలు ఎంతో పడుతుందో, రిజర్వేషన్ చేసుకుంటే ఇంకో 100-200 అదనంగా పడుతుంది. ఒక 500 రూపాయలు అవుతుంది. 7,500 రూపాయలు ప్రైవేట్ ట్రావెల్స్ పెంచిర్రు. నాయకులు ఎవరైనా ఉంటే చెప్పండి ఆయన, మా వాళ్ళని కూడా ఇద్దరిని పంపిస్తా. మీ నాయకులు ఎవరైనా ఫ్రీ బస్సు పెట్టి పలాని స్పాట్లో బస్సు ఉంటుందంటే వాళ్ళు ఏ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ఏడ ఓట్లు వేయాలి, వాళ్ళ ఓటర్ ఐడి కూడా కొద్దిగా అవన్నీ పంపిస్తే ఇక వాళ్ళు కూడా ఓట్లు వేసుకుంటారు. ఫ్రీగా వచ్చి ఓట్లు వేసుకుంటారు వాళ్ళు. నాయకులు కూడా మరి ఏ పార్టీ వాళ్ళు నాయకులు ఏడాది బస్సులు పెడతారో చెప్తే వాళ్ళు ఏ పార్టీకి ఓట్లు వేస్తారో, ఏ నాయకానికి సంబంధించిందో అవసరమైతే వాళ్ళ బస్సులు ఎక్కి పంపిస్తా. వాళ్ళ బస్సులు ఎక్కించి పంపిస్తాం. కానీ ఇగో దండుకుంటా ఉన్నారు. మరి నాయకులు అయితే బస్సులు పెడతా ఉన్నారు. కానీ దీని మీద ఫోకస్ పెట్టాలి. దీని మీద కూడా ఫోకస్ పెట్టాలి. ఇష్టం వచ్చినటువంటి పైసలు వసూలు చేస్తూ ఉన్నారు. అవసరమైతే ఇంకా అక్కడ ప్రభుత్వం కావచ్చు కాక, ఇక్కడ ప్రభుత్వం కావచ్చు కాక, అక్కడ ఏపీఎస్ఆర్టీసీ, ఇక్కడ టీఎస్ఆర్టీసీ, ఈ రెండు కూడా ఒప్పందాలు చేసుకొని ఇంకా కొన్ని స్పెషల్ బస్సులను పెంచాలి. ప్రజలకు అందుబాటులో ఉండి. మనమే చెప్తున్నాం కదా, ఎన్నికల సంఘమే చెప్తున్నది. ఏం చెప్తున్నది? ప్రతి ఒక్కరు మీ ఓటు హక్కును వినియోగించుకోండి, అని చెప్తా ఉన్నది. కాబట్టి మరి వాళ్ళు ఆసక్తికరంగానే ఉన్నారు. మా ఏపీ రాష్ట్రానికి పోయి అవసరమైతే 1-2 రోజులు లీవ్ పెట్టుకొని పోయి మేము వాడికి వెళ్ళి ఓటేసి వస్తాం అని చెప్తా ఉన్నారు. మా రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనుకుంటే మేము కూడా ఓటేయాలి, కాబట్టి మేము ఖచ్చితంగా ఓటేస్తామని చెప్తున్నారు. కాబట్టి ప్రధానంగా ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇగో ట్రావెల్స్ని పెంచాలి. ఎక్కువ వాళ్ళకి ప్రయాణం ఏదైతే ఉన్నదో పోవడానికి వెసులుబాటుగా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలి. ప్రధానంగా హైదరాబాద్ సిటీ మొత్తం నుంచి, ఇక మిగతా గ్రామాల నుంచి అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు, వస్తారు, వేసుకుంటారు. కానీ హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఏపీ వాసుల కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు ఖచ్చితంగా ఉన్నటువంటి ఆర్టీసీలు తీసుకోవాలి.